యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా కాంతమ్మ గారు, తమరు పెట్టుకున్న ముహూర్తానికి ఇంకా 30 సెకండ్లు మాత్రమే టైం ఉందమ్మా. అయ్యో భగవంతుడా, ఎంతో కష్టపడి ఈ దొంగ పెళ్లికి ప్లాన్ చేస్తే ఈ మినిస్టర్ యదవ మొత్తం సర్వనాశనం చేశాడు. ఎక్కడ చచ్చావురా నువ్వు? అత్తా, తమరికి నాకు మధ్య జరిగిన ఛాలెంజింగ్ లో తమరు ఓడిపోవడానికి సరిగ్గా 30 సెకండ్లే టైం ఉంది. భగవంతుడా, ఇంకా 30 సెకండ్లే. ఈ మినిస్టర్ గాడు ఎక్కడ చచ్చాడు? రేయ్, తొందరగా రారా దేవుడా, వాడు తొందరగా వచ్చేలా చూడు స్వామి. చిటి అత్తా, 15 14 12 ఒరే ఒరే, మీకు దండం పెడతాను రా, నన్ను వదలండి రా, నా పెళ్ళాగిపోతురా, ప్లీజ్ రా, కావాలంటే మీకు ₹1,00,00,000 ఇస్తాను రా. ఒరే, ప్రజెంట్ నీ దగ్గర పుర్రెలు ఎముకలు పనికి మాలిన ఈ బేతాళుడు గెటప్ తప్ప చిల్లి గవ్వలేదని మాకు తెలుసు. నోరు మూసుకొని కూర్చో. నువ్వు పదరా. ఒరే ఒరే, వదలండి రా, మీకు దండం పెడతాను రా, వదలండి రా. ఒరే బామర్ది, పదరా. మూడు రెండు ఆగండి. వచ్చేస్తాడు. ఒక్క 5 మినిట్స్. 5 మినిట్స్ లో వచ్చేస్తాడు. ఆగండి. ఒకటి. అత్తా, మనిద్దరి మధ్య జరిగిన పందెంలో నువ్వు ఓడిపోయావు. ఆటలో ఆటి పనిలాగా కాసేపు అక్కడ నిలబడ. ఇక్కడ నిలబడ. అమలత, పెళ్లిపేటల మీద కూసా. ఇందాకంటే వర్మ వాళ్ళ మదర్ ఫాదరు లేరు కాబట్టి లతా శంకరనారాయణ గారి కూతురన్న విషయం వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు గనక వీరనారాయణ గారు ఇక్కడే ఉండి లత మా అన్నయ్య కూతురని పొరపాటున చెప్పారంటే అప్పుడు ఆయన పెళ్ళి ఆపేస్తారు. అవును బావా, లతేమో బాబాయ్ సమక్షంలోనే పెళ్లి జరగాలని కోరుకుంది. బాబాయ్ అంటేనేమో ఈ పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏంటి చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడక చెట్టమ్మా, జరగాల్సింది జరిపించు. ఈలోపు నేను వీరనారాయణ గారిని మాయ చేస్తాను. ఏడ్చేస్తావా? షో, నువ్వైతే ముందు పెళ్లి జరిపించు, అదే మనకి ముఖ్యం. అలాగే బావా. సెలి, రామా, కూసో, రా, కూసో. నా బతుకు చెడా, ఎంత కష్టపడి ప్లాన్ చేశాను. చివరికి దగ్గరుండి మరి లతకి వర్మగాడికి పెళ్లి చేసే కర్మ పట్టిందా? ఇక్కడుండి ఆశీర్వదించడం కంటే గుడి మెట్ల మీద నుంచి దూకి చావడం నయం. ఓసే కాంతమ్మ, ఏం పరిస్థితి వచ్చిందే? అమ్మా, ఇక పెళ్లి కుమారుడు రావాలి. అతను వచ్చేస్తే ఇక తంతు మొదలు పెట్టేద్దాం. సార్, అది మీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఏంటది?
ఎంతైనా లతకి మీరు సొంత బాబాయ్ నాన్నమ్మలు. అవును అవును కదా? బాబాయ్ ఆ. అది ఇయ్యట్లేదు బాబాయ్. లత పుట్టింటాలుగా సీరా సారా పెట్టి పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన బాధ్యత మీకుంది కదా బాబాయ్. ఆ, అవునమ్మా కాదని ఎవరన్నారు? మేము సీర సారా తేడా మర్చిపోయాము. గుడి బయట షాప్ ఉంది బాబాయ్, మీరెళ్ళి అటుకొచ్చేయండి. ఈలోపు మేము ముందు జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించేస్తాము. ఆ, సరేనమ్మా ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. హ్మ్. అమ్మా చిట్టమ్మా, ఏంటమ్మా? ఏమ్మా నా మనవడికి మనవరాలికి పెళ్లి జరుగుతుందన్న విషయం వీరనారాయణకి తెలిస్తే ఈ పెళ్లి ఆపేస్తాడనే కదా వాణ్ణి పక్కకు పంపించావు. నువ్వు మాకేమవుతావనమ్మా మా కోసం ఇన్ని చేస్తున్నావు. నేను మీ పెద్ద మనవరాలి నానమ్మా. నా ఒంట్లో ప్రవహించేది నీ కొడుకు రక్తమే నానమ్మా. కానీ ఏం చేయను, నిజం చెప్పుకోలేని దురదృష్టవంతురాలిగా మిగిలిపోయాను. నానమ్మా, నువ్వెన్నోసార్లు అన్నావు కదా నువ్వు నా మనవరాలివి కాకపోయినా ఎప్పటికీ నా సొంత మనవరాలివే అని. ఆ బాధ్యతతోనే, ఆ బంధంతోనే ఇదంతా చేస్తున్నా నానమ్మా. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు వర్ధిల్లు తల్లి. అమ్మా కాస్త త్వరగా వరుణ్ణి తీసుకురండి, తనతో మొదలు పెడదాం. అలాగే ఏంటి ఆలోచిస్తావు? వెళ్ళు. వర్మ రా. వెళ్ళు. ఓం శ్రీమన్మహాగణాధిపతియే నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామ్యేకం శ్రీయామస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సంబంధమితి విశ్రీదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుబ్రహ్మాదిర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహస్ర శీర్ష పురుష. బాబు ఆ కలశాన్ని పూజ చేస్తూ ఉండండి. సహస్రాక్షభోగం పురుష ఏ వేదం సర్వం శేషాన యదం నేనాతిరోహతి యదం నేనాతిరోహతి ఏతావానస్తు మహిమా అతోధ్యాయనస్య పురుష అదోస్య విశ్వభూతాని. ఓం శ్రీమన్మహాగణాత్ శ్రీ గురుభ్యో నమః. అమ్మా మీరిద్దరూ దండలు మార్చుకోండి. దండలు ఇవ్వండి అమ్మా. ఓం తచ్చన్యారామహే యాతం యజ్ఞాయ యాతం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః. బాబు ఒకరికొకరు దండలు మార్చుకోండి. బాబు పెళ్లికో మంచి చీరేవు. అలాగే సార్. ఓం తచ్చన్యారామహే యాతం యజ్ఞాయ యాతం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః.
ఇది ఓకే కదా సార్? ఓకే, ప్యాక్ చేసి ఇవ్వు. ఓం పద్మే స్థితా పద్మపద్మాం తామయో పద్మే శ్రీం చంద్రాం ప్రభాసాం యస్సాగరం చిట్టమా నువ్వు ఉండు. ఎంతైంది? 200 ఇవ్వండి సార్. అమ్మా ఒకళ్ళకొకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకోండి. ఇదిగో. తీసుకోండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తేరాతరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిస్వరా ధారయతాం ధ్రువం. నువ్వు అమ్మాయి తలపైన జీలకర్ర బెల్లం పెట్టు. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాస్రం ధారయతాం ధ్రువం. బావా వర్మేటి బావా జీలకర్ర బెల్లం పెట్టమంటే నెత్తి మీద అలా బాధేశాడు. అదే నాకు అర్థం కావట్లేదు చిట్టమా. పొరపాటున ఏమైనా తగిలి ఉంటుందంటావా, లేదా సరదా కొట్టుంటాడంటావా? సరదాగానే కట్టాలే బావా. అవునవును, అందుకే నవ్వుకుంటున్నారు. ఏదేమైనా మా తమ్ముడు మీ చెల్లిని భయపెట్టినట్టున్నాడు. అవునవును నిజమే. మీ మగ ఆధిపత్యమేటో పెళ్లిపేట్ల మీదే చూపించేస్తారు కదా. అవునవును, పెళ్ళైన తర్వాత మీ ఆడ ఆధిపత్యం చూపిస్తారు కదా. సాలే బావా. అమ్మా నవమాసాలు మోసిన కన్న తల్లివైనా నోరారా నేను అమ్మా అని పిలవలేకపోతున్నానమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఏం చేస్తావమ్మా, విధిరాత మనందరితో ఇలా ఆడుకుంటోంది. ఏనాటికైనా మన 2 కుటుంబాలు ఒకటవ్వాలని, నా మనవరాలే నీ ఇంటి కోడలని చెప్పాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ నమస్కారాన్ సమర్పయామి. ఓం క్షీరోదన్వప్రదే. అమ్మా ఈవిడ ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. సమయం మించిపోయింది, తాళి కట్టించమని అడుగుతుంది. ఓహో అదా తల్లి, అయిపోయిందమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ సుముహూర్త సమయే సూర్యాది అత్త తీసుకో తీసుకో అత్త. పద్మరాయిదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలస్మేవ పద్మాంబరాంగీ సర్వాలంకారయుక్తాం సర్వతో వేదాం అనంగాం భవానీ శ్రీవిద్యాం శాంతమో సకలదుర్గతాం సర్వసంపదాత్రీం. ఓం ఐం క్షీరోదన్వప్రదేశే శుచిమణి. బాబు మాంగళ్యధారణ కానివ్వు.
చిట్టమ్మా 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 బాబాయ్ వాడే అనుకున్నాను, వాడి కుటుంబమే అనుకున్నాను. కానీ నువ్వు కూడా నాకు నమ్మక ద్రోహం చేస్తావా? నేను నీకు నమ్మద్రోహం చేయడం ఏంటి బాబాయ్? దాదాపు దాదాపు బాబాయ్ అని నోరారా ప్రేమతో పిలిచావని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. బాబాయ్ నువ్వేట్ మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. నేను నీకు ద్రోహం చేయడం ఏంటి? అవును, రైట్, నీ చూడా. మీ నాన్నే ద్రోహి దుర్మార్గుడు అనుకున్నాను. నువ్వు కూడా వాడిలాగే మారిపోయావా? అవునులే, నీ ఒంట్లో ప్రవహించేది కూడా ఆ ద్రోహి రక్తమే కదా. రే వీరనారాయణ, మర్యాదగా మాట్లాడు. పిలవని పేరంటానికి వచ్చింది నువ్వు. ఇక్కడ జరుగుతుంది నా ఇంటి పెళ్ళని తెలిసి కూడా ఇంకా సిగ్గుసరం లేకుండా ఇక్కడే తగలబడింది నువ్వు. బాబాయ్ 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 ఆవేశపడద్దు బాబాయ్, నా మాట వినండి బాబాయ్. చాలు. లత ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది బాబాయ్ అని నువ్వు ప్రేమగా చెప్తే నేను నిజమే అని నమ్మాను. కానీ ఈ దరిద్రుడికిచ్చి పెళ్లి చేస్తున్నావని నాకు చెప్పకుండా నన్ను మోసం చేసావు చూడు. అందుకు బాధపడుతున్నాను చిట్టమ్మా, అందుకు బాధపడుతున్నాను. నేను నిన్ను మోసం చేయడం ఏంటి బాబాయ్? ఆ రోజు నీకు గుళ్ళో చూపించింది వర్మని. అతనే బాబాయ్. లేదు, నువ్వు చూపించింది వర్మని కాదు, ముమ్మాటికి వేరే వ్యక్తిని. సార్, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఆ గుడి సంగతి వదిలేయండి. మా ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు మీరు అడిగినప్పుడు కూడా వర్మనే కదా సార్ మేము చూపించాము. లేదు రవిచంద్ర, నీ పెళ్ళం తానా అంటే నువ్వు తందానా అని ఇంకా నన్ను మోసం చేయాలని చూడకో. ఆ రోజు మీ ఇంట్లో చూపించింది కూడా వేరే వ్యక్తిని. అచ్చో బాబాయ్, నువ్వు చెప్పేది నిజమా? మేము చూపించింది వర్మని కదా? కాదు కాదు కాదు.